ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి అయితే దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తాకుతూనే ఉన్నదట. ఏంది జగిత్యాల జైత్రయాత్ర ఒకటి, దాని తర్వాత కేసీఆర్ సారు వచ్చి సభలో మాట్లాడడం ఒకటి, ఇక రైతులు బయటకు వచ్చి రోడ్ల మీద వాళ్ళైతే నిరసన చేసుడు ఒకటి, ఇక ఇప్పుడిప్పుడైతే ఆర్టీసీ కార్మికులు అయితే వాళ్ళకి ఇచ్చినటువంటి డిమాండ్లను నెరవేర్చలేదని వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కుతున్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇక మొత్తం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి సార్కి అయితే దెబ్బ మీద దెబ్బ పడుకుంటా సిలికి 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 గాలివాన్ అయ్యి చినిగి షాట్ అంత అయ్యి షాప్ అంత అవుతుంది అనుకోరి. తెలంగాణ సాధన కోసం అయితే తెలంగాణ జాతిపిత బాపు కేసీఆర్ గారు అయితే ఆయాళ్ళ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఏంది నీళ్ళ కోసం నిధుల కోసం నియామకాల కోసం అయితే మనమైతే ఎన్నో పోరాటాలు చేసి ఆత్మ బలిదానాలు చేసుకొని తెచ్చినటువంటి ఈ తెలంగాణలో అయితే అప్పుడు ప్రతిష్టాత్మకంగా కట్టించినటువంటి కాళేశ్వరం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. మరి గట్లాంటి కాళేశ్వరం గురించి అయితే మనము నీళ్ళ కోసమే కదా, తాగునీరు సాగునీరు, మరి తాగునీళ్లకు ఉపయోగపడుతున్నది, సాగునీళ్లకు ఉపయోగపడుతున్నది. కొన్ని వందల వేల లక్షల ఎకరాలకు అయితే అక్కడి నుంచి సాగునీరు అయితే పోతున్నది. ఇక జనాలందరూ ఆ నీళ్లను ఉపయోగించుకొని వాళ్ళ యొక్క పంటలు పండించుకొని సుభిక్షంగా సంతోషంగా కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అయితే మంచిగా సంతోషంగా ఆ 10 ఏళ్ళు ఉన్నారు. కాకపోతే ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గత 2.5 ఏళ్ల సంధి అయితే ఏమన్నంటే చాలు కాళేశ్వరం గురించి మాట్లాడుకుంటా వశంగాని మాటలుల్లా ఎట్లా పడితే అట్లనే మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం మీద పెద్ద కుంభకోణం జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. ఈ 1,00,000 కోట్లన్నీ కేసీఆర్ గారు తీసుకొని అవినీతి చేసిర్రు, కేసీఆర్ గారు అవినీతి పరుడు అని ఇట్లాంటి ముచ్చట్లు ఇని చెప్పి ఘోరంగానైతే తెలంగాణ యొక్క పరువు ఈయననే తీసు. మరి అట్లాంటి ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరంలో ఏదో ఒక పిల్లర్ గుంగినందుకైతే ఎంత సీన్ చేసిరు చెప్పుర్రి. కాళేశ్వరం కుంగిపోయింది, కాళేశ్వరం మునిగిపోయింది, అసలు ఆ నీటిని ఆపేటువంటి సామర్థ్యమే లేదు, ఇక వర్షాకాలం వస్తే కొట్టుకపోతుంది అట్లా ఇట్లా అని వర్షంగాని మాటలు అయితే చెప్పింది కదా తెలంగాణ ప్రజానీకానికి. ఇక తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కూడా గొప్ప మనసుగల్లోళ్ళు. ఇక సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలన్నీ వట్టి మాటలే, నీళ్ళ మీద మూటలే అని వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదనుకోరి. కాకపోతే ఇప్పుడు కాళేశ్వరం మీదనైతే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడట ఎవరు? తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. ఏం మాట్లాడుతున్నాడంటే కాళేశ్వరము వ్యవహారంలో అయితే రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోలు, అధికారంలోకి వచ్చుడుతోటే కాళేశ్వరం కూలిపోయిందని, కాళేశ్వరము కొట్టుకపోతున్నదని గిట్లా అన్ని అడ్డుగోడలు అడ్డుకట్టలు వేసింది కదా, గిట్లాంటి వ్యాఖ్యలు అయితే మాట్లాడింది కదా. కాకపోతే ఇయ్యాలనైతే సాగునీరు లేక కాళేశ్వరంలో భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ని అయితే బాగు చేస్తాము, యూటర్న్ చేస్తాము అని మేడిగడ్డకు పోయి ఆయన మాట్లాడుతున్నాడు. ఇక మేడిగడ్డ కుంగిన 2 పిల్లర్లను పట్టించుకొని అసలు కాళేశ్వరమే పనికిరాదని రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడతారు చెప్పుర్రి. ఇక కాళేశ్వరం మొత్తం కూలిపోయి కొట్టుకపోయిందని మీడియాలనైతే ఏకదమ్లో చెప్పిండు కదా రేవంత్ రెడ్డి, దుష్ప్రచారాలు కూడా చేసిండు కదా. ఇక ఇన్నాళ్ళు అయితే కూలిందని అబద్ధాలు చెప్పినటువంటి, అదేవిధంగా ఇవాళ కేవలము 2 పిల్లర్లు కుంగినాయని నిజమైతే ఒప్పుకున్నాడు ఎట్టకేలకు. చూసిరా, నిజము దాచినా దాగది. కాళేశ్వరము ముచ్చట్లనైతే రేవంత్ రెడ్డి వేస్తున్నటువంటి ప్రతి అడుగు తిరిగి 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 అదేనులా చిలికి చిలికి గాలివాన్ అవుతుంది అని ఎట్లా అంటాము, ఇక చినిగి షాట్ అంతయి షాప్ అంతయి అయిన తలకేకే చుట్టుకుంటుందట. ఇక కాళేశ్వరంలో అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని విచారణకు పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు నెలల తరబడి విచారణ చేసి 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 రేవంత్ వాదనలకైతే అనుకూలంగా రాలేదు కదా పీసీ ఘోష్ రిపోర్టు. ఇక కమిషన్ రిపోర్ట్నైతే అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పి పొద్దుగానే కేరళకైతే పారిపోయిందట సీఎం రేవంత్ రెడ్డి. అదే రోజు అర్ధరాత్రి అసెంబ్లీకి వచ్చి సిబిఐలకైతే కేసును అప్పగిస్తానము అని చేతులు మొత్తానికే ఎత్తేసిండు.
ఇక కేసీఆర్కి అయితే వ్యతిరేకంగా బలమైనటువంటి ఆధారాలు లేకపోయేసరికి సిబిఐ కూడా ఏం చేస్తారు చెప్పుర్రి, ఇక సిబిఐ డ్రామాలకైతే తెరలేపిండట రేవంత్ రెడ్డి. ఇక ఇవాళనైతే పీసీ గోసు రిపోర్ట్ ఏదైతే ఉన్నదో దాన్నైతే తెలంగాణలో ఉన్నటువంటి హైకోర్టే తప్పు పట్టింది. రేవంత్ రెడ్డికి అయితే మళ్ళొక ఎదురు దెబ్బ తాకిందని చెప్పాలి కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్కి అయితే దెబ్బ మీద దెబ్బ తాకుతూనే ఉన్నది. ఇక ఈ ముచ్చట్ను మీరేమనుకుంటారో మాకైతే కమెంట్ రూపంలో చెప్పుండ్రులా.